సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దైవ జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాట విందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని, మీలో కొంతమంది అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. ఈ అధ్యాయంలోని గొప్ప విషయం ఏంటంటే, మనం నీతిమంతులుగా తీర్పు చెందాలట, తీర్చబడాలట, అలంకరించబడాలి. ఎందుకని పౌలు మీరు నీతిమంతులుగా ఉండండి, నీతిమంతులుగా తీర్చబడండి అంటున్నాడు కదా. మనం ఎందుకు నీతిమంతులుగా తీర్చబడాలి? అసలు మనం ఎవరం గనుక? బైబిల్ లేఖనం ప్రకారం చూస్తే మనిషి పాపపు ఇష్టమైన జీవితం జీవించాడు, కానీ అతను నీతిమంతుడిగా మార్చడం దేవుని ఆలోచన. మనిషిని జీవితాన్ని గురించిన దేవుని కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మీరంతా మట్టివారే కదా, మట్టితో చేయబడ్డ వాళ్ళే కదా. అయితే మీరు అలాగే జీవించి అలాగే చచ్చిపోకూడదు. మీరు అలాగే జీవించి అలాగే ఏదో వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు చేసుకుని అయిపోయింది అనుకోవడం కాదు. మీరు ఒక స్థాయిలోంచి ఒక స్థాయిలోకి ఎదగాలి. ఇది దేవుని సంకల్పం. అయితే మనిషి ఎక్కడున్నాడు అంటే అక్కడ కొన్ని వచనాలు రాశాడు. ఒక్కసారి 9వ వాక్యం నుంచి జాగ్రత్తగా చదవండి. మనిషి పరిస్థితి ఏమిటో అక్కడ రాసి ఉంది. ఒక లిస్టు రాసి లిస్టులో ఉన్న పేర్లు చెప్పి మనకి వీరు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటే దేవుని రాజ్యానికి వీళ్ళు రారు అని ఖచ్చితంగా రాశాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అన్యాయం చేసేవాళ్ళు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, తర్వాత పురుష సంయోగులు, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను అంటూ ఒక లిస్టు రాసి, ఇట్టివారు బ్రతుకుతారు, జీవితంలో ఆస్తులు సంపాదిస్తారు, ఇట్టివారు పదవిలో ఉంటారు, ఇట్టివారు దేశాలు తిరుగుతారు, ఇట్టివారు బంగారంతో తొలతొగుతారు, ఇట్టివారికి పరపతి ఉంటుంది, కానీ వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు. అంటే ఇక్కడ మనకు చెప్పబడిన మాట ఏమిటంటే, ఈ లోకంలో కొంతకాలం జీవించాక ఇది కొంతకాల జీవితం, దీన్ని అనుభవించాలి. తర్వాత మరొక రాజ్యం ఉంది. ఆ జీవితం ఏమిటంటే ఎల్లకాలం ప్రభువుతో ఉండే రాజ్యం. మనం ఈ రెండింటినీ మనసులో పెట్టుకుని భక్తి చేయాలి. ఈ లోకంలో బ్రతికేది 60, 120, కానీ తర్వాత బ్రతికేది చాలా కాలం జీవించాలి. దాని పేరు యుగ యుగాలు. అది నిరంతరం చిరంజీవులు జీవించే జీవితం. మనం కేవలం అది ఎరగకుండా ఈ 100 ఏళ్ల జీవితం కొరకే బ్రతికేమనుకోండి, పరపతి ఉంటుంది, పరువు ఉంటుంది, డబ్బు ఉంటుంది, వెండి ఉంటుంది, సుఖం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, జనం నీ వెనక తిరుగుతారు, అన్నీ ఉంటాయి. కానీ ఇది ఈ జీవితం వరకే సరిపోతుంది. మరి ఆ తర్వాత జీవితం సంగతి ఏమిటి?
అది ఎవరు ఆలోచించుకోకపోతే అది వాళ్ళ జీవితానికి మూత వేయబడిన కన్నులు అని అర్థం చెప్పి మూయబడిన నేత్రం కలిగిన వారు అని బైబిల్ చెప్పింది. ఇంతకీ పౌలు చెప్పిన మాట ఏమిటంటే, మునుపు మీరైనా నేనైనా ఈ లిస్టులోనే ఉన్నాంగా, ఇప్పుడు మనం కొన్ని పనులు చేయాలట. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ, అంటే మీరు అందరూ కాదు కానీ కొంతమంది ఇంకా ఈ గుంపులోనే ఉన్నారుగా, అయితే ఓ పని చేయండి. దేవుని ఆలోచన ఏమిటో తెలుసా? మీరు తప్పనిసరిగా నీతిమంతులుగా మారితే ఆ రాజ్యంలోకి వస్తారు. దేవుడు ఆశించేది ఏమిటంటే ఈ మట్టి ఘటాన్ని మహదైశ్వర్యం గల ఘటంగా మార్చాలని ఆయన సంకల్పం. అందుకే ఈ వాక్యం వారం వారం చెప్పబడుతుంది. ఇప్పుడు ఆ వాక్యాన్ని చదువుతానండి. మీలో కొందరు అట్టి వారే ఉంటరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, రెండవది పరిశుద్ధపరచబడి నీతిమంతులు కావాలి. అంటే దేవుని సందులో నీతిమంతులుగాను దేవునితో ఎల్లకాలం ఉండే గుంపుల్లాగా ఉండాలంటే మీరు ఇప్పటివరకు ఎలా ప్రవర్తించినా దాన్ని లెక్కడగట్ల ఆయన. కానీ రెండు పనులు మీ జీవితంలో జరగాలిగా. ఒకటేమో కడగబడాలట, రెండోది ఏమో పరిశుద్ధపరచబడాలి. ఈ రెండు కార్యాలు జరిగితే మీ పేరు మట్టి కాదు, నీతిమంతులు. ఆ పేరు పెట్టి అంటాడు, దీనికి మంచి రోజులు రాబోతున్నాయి. మరి ఈ రోజున మనం నీతిమంతులుగా మారకుండా ఐశ్వర్యం ఉంది, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, కానుకలు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, వెండి ఉంది అనుకుంటూ ఆస్తులన్నీ ఉండి దేవుని రాజ్యానికి వారసులకు కాకపోతే అది ఎంత బాధాకరం. ఆ తర్వాత ఏమవుతుందంటే నీతిమంతులుగా మారకపోతే దేవుడు విడిచిపెట్టడు. నీతిమంతులనేమో రాజభవనంలో తీసుకువెళ్తాడు. నీతిమంతులుగా బ్రతకుండా విచ్చలుడిగా కడగబడకుండా ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా వెండి బంగారం అన్నీ ఇచ్చి జీవితం ముగిశాక వాళ్ళని ఎడం చేతి పక్కకు తీసుకుని వెళతాడు. అక్కడికి వెళ్ళేది ఏమిటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదన కలవరం తప్ప అక్కడ ఏమీ ఉండదు. ఈ రెండు మన ముందు కనబడుతున్న తర్వాత మనం నీతిమంతులుగా బ్రతకడానికి ఇష్టపడదామా? ఎప్పుడూ నాశనం ఊబిలో ఉంటే కేకలు వేస్తూ రొమ్ములు కొట్టుకునే నరక పంచుల్లో ఉంటామా? ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం కోరుకోవాలి. నేను చెప్పాల్సింది ఏమిటంటే నీతిమంతులుగా మారితే తండ్రి సన్నిధిలో వైభవం ఉంది, అది మాత్రం తప్పక నేర్చుకోవాలి. మరి అట్లాంటప్పుడు ఎకనైనా మీరు కడగబడండి, ఎకనైనా మీరు పరిశుద్ధపరచబడండి. ఈ రెండు కార్యాలు మీ జీవితంలో జరిగితే పేరు పెట్టబడుతుంది. దాని పేరేమో నీతిమంతులు, వారు తండ్రి రాజ్యంలో నిలబడబోతున్నారు. కడగబడుట అనే మాటను మనం గమనిస్తే మనం ఏ విషయంలో కడగబడాలి? అందరికీ ఒకటే సూత్రం. తొట్టి దగ్గర నీళ్లుంటే తల్లి చెబుతుంది కాళ్ళు కడుక్కుని లోపలికి రాని. ఒకవేళ స్నానం చేస్తే అతగాడికి నీళ్లు పెడతారు, స్నానం చేసి లోపలికి రా, నీళ్ళ చేత శుద్ధీకరణ జరిగింది. అలాగే ఒక వ్యక్తి పరలోక ప్రవేశానికైనా, నీతిమంతుడిగా మారడానికైనా, తర్వాత దేవుని సొత్తుగా ఉండడానికైనా మనందరి కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. దాని పేరు శిలువ రక్తం. ఆయన శిలువలో తన రక్తాన్ని ధారలుగా కార్చి మీరు కడుగుకొనుడి, మీ పాపంలో కడిగి వేసుకొనండి అంటూ సమాచారం చెప్పాడు. కనుక ఇప్పుడు కడగబట్టం అనేది మొదలుపెట్టు గనక యేసు రక్తమే శరణం. ఆ యేసు రక్తం నీకు నాకు అవసరం. మరి కడగబడినాక పరిశుద్ధపరచబడాలి. బాగా వినాలి. ఇక్కడ కడగబట్టం ఒక మెట్టు, పరిశుద్ధపరచబట్టం ఒక మెట్టు. మరి కడగబట్టం అంటే అన్ని వస్తువులను అక్కడ కడుగుతాం, తీసుకొస్తాం. కానీ అన్ని వస్తువులను ఇంట్లో తీసుకొచ్చే ఒక చోట పెట్టం. వంట సామాన్లు వంటగదిలో ఉంటాయి, డైనింగ్ టేబుల్ మీద ఉండి అక్కడికి వెళ్తాయి. అంటే నీవు కడగబడినదేమో ఒకే గుంపులో అందరినీ కడిగాడు ఒకే రక్తం. నన్ను నిన్ను కడిగింది ఒక రక్తమే, నా పాపం నీ పాపం ఒకటే. కనుక మనమంతా యేసు రక్తంలో కడగబడ్డాం గనక మొదటి భాగం కడగబడుట అనే దానికి రావాలి. దేవుని రాజ్య ప్రవేశానికి ఇంట్లో ప్రవేశించాలంటే యేసు రక్తం ద్వారా ఎవరైనా కడగబడి తీరాలి. మరి కడగబడ్డాక పరిశుద్ధపరచబడటం అంటే ఏమిటి? మనల్ని అటైనా మచ్చ, ముడత, కళంకం లేని వ్యక్తుల్లాగా తీర్చిదిద్దుతాడు. ఇప్పుడు మీకు కొన్ని మాటలు చెబితే అర్థమవుతాయి. పరమగీతంలోకి వెళదాం. 6వ అధ్యాయం 6వ వాక్యం. నీ పలు వరస కత్తెర వేయబడినది, కడుగబడినదై. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నీ పలు వరస కడగబడినదై ఉండాలట. సహజంగా మనం కత్తిని దేనికి వేస్తాం? జుట్టుకు వేస్తాం.
2 ముక్కలు చేయాలంటే కత్తిర వేస్తాం. కానీ ఇక్కడ నీ ఆత్మీయ జీవితంలో ఒక విలువైన పాత్రగా దేవుని సన్నిధిలో ఏలిగావాడిగా కానీ ఏలేవాడిగా కానీ ప్రకాశించేవాడే కానీ దేవుని సకల దీవులతో నింపబడేవాడిగా ఉండాలి అంటే కడగబడినది మొదటి అనుభవం. పరిశుద్ధపరచబడే అనుభవానికి వచ్చేటప్పటికీ మొదటగా పళ్ళకు చెబుతున్నాడు, ఈ పలు వరుస కత్తిరి వేయబడాలి, ఈ పలు వరుస కడగబడాలి. మీరు బాగా ఆలకించండి. కడగబడటం అనే దానికేమో మొదటి ప్రాధాన్యత. నీ కడగబడిన పరిశుద్ధత అనేది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. అందుకని పలు వరుస మొదలుకొని నీ ప్రతి అవయవాన్ని ఆయన శుద్ధి చేస్తాడు, ప్రతి అవయవాన్ని సరిచేస్తాడు. అక్కడ రాసిన మాట ఏమిటంటే కత్తిరి వేయబడాలి పళ్ళకు. ఎందుకనంటే మన పళ్ళు మామూలు పళ్ళు కాదు. నేను చెప్పేది మనకున్న పళ్ళు గురించి కాదు, నేను చెప్పేది ఆత్మీయ జీవితంలో పలు వరుస అందంగా ఉండాలట. ఆ పలు వరుసను చూస్తేనే, వాళ్ళ చిరునవ్వు చూస్తేనే దేవుడు ముచ్చటపడతాడట. వాళ్ళను చూడగానే కొంతమంది రూపం ముఖవర్చి చాలా తేటగా కనబడుతుంది, కొంతమంది నవ్వుతూ కనపడతారు. పలు వరుసను బట్టి వాళ్ళ రూపం దిద్దబడతా ఉంది. అయితే బైబిల్లో కూడా అంటుంది, నేను నిన్ను కడిగాను మంచిదే, కానీ పరిశుద్ధపరుస్తానని జనాన్ని తీసుకొచ్చి ఇప్పుడు విశ్వాస జీవితంలో పళ్ళకు ప్రారంభించాడు కత్తిర వేయడం. పళ్ళు అనగా, నోరు అనగా మనకు తెలిసింది ఏమిటంటే మనం ఇతరులతో మాట్లాడే కార్యక్రమం. పెడితే ఆరగిస్తాం, మనం నోటితో మాట్లాడతాం. పలు వరుసలు లేవనుకోండి, ఆ తర్వాత నోరు తెరిచి మాట్లాడితే ఆ మాట ఎంత దోషంగా ఉంటుంది అంటే పలు వరుస ఉంటేనే మాట కరెక్ట్గా ఉంటుంది. పళ్ళు ఊడిపోతే ఉండే మాటలు మనకు తెలిసిందే. అయితే ఆత్మీయ జీవితంలో పలు వరుస సరిగా లేని క్రైస్తవులు కొంతమంది ఉంటారు. వాళ్ళ పలు వరుస సరిగా ఉండదు. అంటే అర్థం ఏంటంటే ఎగుడు దిగుడు పళ్ళు ఉంటాయి. ఆయన అంటాడు, నేను కత్తిరి వేస్తాను, కత్తిరి వేశాక నీ మాట ముచ్చటగా ఉండాలి. అంటే మన మాట మన జీవితానికి దీవెనకరంగా ఉంచాలి. దేవుడు ముందు మాటతోనే ప్రారంభిస్తున్నాడు. అంటే దేవుడు నిన్ను కొనుక్కున్నాక నీ మాటని ఎందుకు కాటా పెడుతున్నాడు అంటే మన మాటతో ఏం పలుకుతామది జరుగుద్దట. నీ నోట నా మాటను ఉంచి నా చేతి నీడలో నిన్ను దాచాను కనుక ఇక నీవు పలికే ప్రతి పలుకు దీవెనకరంగా ఉండాలి. ఆ పలుకులో దేవుని స్వభావం, దేవుని ప్రేమ, దేవుని చిత్తం అందులో కనబడుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆ పలు వరుస కత్తిరి వేయబడిందో అబద్ధాలు ఆడలేడు, ఇతరుల గురించి చెడ్డ చెప్పలేడు, ఇతరుల గురించి దుమ్మెత్తి పోయలేడు, వాళ్ళ నాశనాన్ని కోరుకోడు. అంటే పలు వరుస కత్తిరి వేయబడిన వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు దీవెనకరంగా ఉంటారు. వాళ్ళకి డబ్బిచ్చి శపించమన్నా శపించలేరు. వాళ్ళకి ఏమైనా కష్టం కలిగితే దేవుడే చూసుకుంటాడే అనే బాణిలో పెడతారు తప్ప ఇతరులని శపించడానికి వాళ్ళు ఇష్టపడరు. మరి ఆ పలు వరుస కత్తిరి వేయబడినప్పుడల్లా ప్రతి దానిలో మన మాటలు కొద్దిగా ఉండాలిగా. పౌలు అన్నాడు, అలాగే ప్రసంగి కూడా అన్నాడు, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన, నీ మాటలు కొద్దిగా ఉండాలి. రెండోది ఏమిటో తెలుసా, మీరు సంభాషిస్తే ఆ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉంటుందట. మజ్జిగ తాగినా భోజనం చేసినా ఉప్పు లేకుండా ఉంటే నొసలు చిట్లు ఇస్తాం. అంటే నువ్వు మాట్లాడితే ఎదురువారికి మేలు జరగాలిగా. అంటే నీ మాటల్లో ఏం కనబడాలి అంటే ఉప్పు కనబడాలి. మీరు లోకానికి ఉప్పు అయ్యి ఉన్నారు, లోకానికి వెలుగయ్యి ఉన్నారు. యేసు అదే కదా. మరి ఆయన మాటలు మనలోకి వచ్చాక మన సంభాషణ కానీ, మన ప్రేమ కానీ, మన విధానం కానీ దైవ సంబంధమైన జీవితంలో ఆ స్వభావాన్ని ఉప్పు వేసిన సంభాషణ వ్యక్తుల్లాగా కనబడటమే కాక కోరలు కత్తిరించబడిన వ్యక్తులమై ఉండాలి. మనం పురులం కాదు, సింహాలం కాదు, చీల్చేవాళ్ళం కాదు. మరి దేవుని మందిరంలోకి వచ్చాక కూడా ఇంకా ఆ నైజం పోకపోతే, అంటే నువ్వు కడగబడ్డాను అనుకుంటున్నావు కానీ పరిశుద్ధపరచబడలేదుగా. పరిశుద్ధపరచబడాలి అంటే దేవుని హస్తం నీ మీద పెట్టబడుతుంది. ఆయన వాక్యం ద్వారా కత్తిరించడం, పనులను కత్తిరించడం మొదలు పెడుతుంది. నీ పలు వరుస కత్తిరి వేయబడింది. నా యేసుని బట్టి బ్రతిమలాడి చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా, చివరి వరకు భక్తి చేశాక కొంతమంది జారిపోతారని బైబిల్లో ఉంది. ఎందుకు జారిపోయారు అంటే కడగబడిన మాట నిజమే, సంఘంలో ఉన్న మాట నిజమే, దీపాలు ఉన్న మాట నిజమే, కానీ వాళ్ళ లోపాలు వాళ్ళకి అర్థం కాదు. బ్రతికినంత కాలం ఈ పలు వరుస కత్తిరి వేయబడక దేవుని స్తుతించే నోరు కలిగి ఉప్పు వేసిన సంభాషణ కాకుండా ప్రార్థన ఏంటో లోకానుసరమైన సరసోక్తులతో నీ పయనం సాగితే కత్తిరి వేయబడలేదు గనక ఆయన ఆ తర్వాత నీ రూపం చాలా ముచ్చటగా ఉంది, నీ ముఖం చూడాలనిపిస్తుంది అనలేడుగా. విడవబట్టడానికి
లోకులు విడబట్టడానికి పాపం కారణం, సంఘంలో ఎదిగినాక విశ్వాసులు విడబట్టడానికి కారణం దిద్దబడకపోవడం. ఓ సేవకుడిగా బ్రతిమలాడి చెబుతున్నా, మనం పలు వరుస కత్తిర వేయబడును గాక, మనం దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన సంభాషణే పలుకుదుము గాక, మన నోటి మాట శక్తి కలిగిందై ఉండును గాక, మనం మాట పంపితే కార్యం జరుగును గాక. మరి అట్లాడప్పుడు దానికి పలు వరుస కత్తిర వేయబడాలిగా. తర్వాత కడగబడిన అంటే పళ్ళు కడగబడడం అంటే వాక్యం ద్వారా ప్రతిరోజు ఆ పళ్ళను సరిచేసుకోవడం, మన మాటను అని గుర్తుపెట్టుకోండి. డాక్టర్ గారు ఏం చెబుతాడు, తిన్నాక నోటితో పుక్కిలించండి అంటాడు. ఆ నీళ్లు లేకపోతే పళ్ళకు జబ్బు ఖాయమని. వాక్యం విన్నాక రాసి పెట్టుకోవడానికో మూసి పెట్టుకోవడానికి కాదు, ఆ వాక్యం పుక్కిలించగలగాలి, ఆ వాక్యంతో నువ్వు కడగబడాలి, ఆ వాక్యం నేను సరిచేయగలగాలి, ఆ వాక్యం నేను స్థితిని నిలబెట్టగలగాలి, ఆ వాక్యం నీ మాటను బలపరచునుగాక. ఎప్పుడైతే ఆ విధంగా వాక్యం ద్వారా కడగబడి, వాక్యం ద్వారా కత్తిరించబడి, దైవ సంబంధమైన దేవుని పోలికగా మారుతూ నీ వర్ధిల్లగలిగితే నీ జీవితంలో ఒక నీతిమంతుల లక్షణాలు నీకు మొదలవుతాయి. బాగా ఆలకించిన సహోదరులారా, ఈరోజు ఎందుకో దేవుడు చాలా తేటగా చెబుతున్న తర్వాత మన వ్యక్తిగత జీవితంలో నీతిమంతులుగా మార్పు చెందామా? నీతిమంతులు కలిగే దీవెనలు మనం పొందగలుగుతున్నామా? అయితే కడగబడాలి. రెండవది పరిశుద్ధపరచబడాలి. కడగబట్టడం ఆపాను, పరిశుద్ధపరచడం అనే మాటలో పలు వరుస కత్తిరి వేయబడును గాక. మీకు ఇంకో వాక్యం కూడా చెబుతాను, జాగ్రత్తగా వినండి. పరమగీతం 5వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. పాల చేత అనే మాట వాడాడు. కడగబట్టడానికి రెండో ఆయుధం కానీ రెండో సరుకు ఏమిటంటే పాలు. పాలు దేనికి సంకేతమో తెలుసా? పరిశుద్ధాత్మ జీవితానికి సంకేతం. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడడం, పాల చేత శుద్ధీకరించబడడం అనే విషయాన్ని గమనించాలి. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని మచ్చలు ఉంటాయి. నా జీవితంలో ఉండే మచ్చలు ఉంటాయి, మీ జీవితంలో మీ మచ్చలు ఉంటాయి. కానీ ఈ మచ్చలను కడగగలిగింది పాలు మాత్రమే. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? నేను మీలో పరిశుద్ధాత్మను ఉంచుతాను, పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడండి. పరిశుద్ధాత్మ వెలపట ఉంటాడు, లోపల ఉంటాడు. వెలపట ఉంటే తోడు ఉంటాడు, లోపలుంటే పరిశుద్ధపరుస్తాడు. రేపు సంఘం ఎత్తబడాలంటే మచ్చలేనిదై ఉండాలిగా. అందుకని పరిశుద్ధాత్మ అనే పాలు నీలోనికి రావాలి. ఆ పరిశుద్ధాత్మ నిన్ను కడిగి పాలతో కడిగినట్టుగా శుద్ధీకరణ చేసి నేను రాకడలో సిద్ధపరుచునుగాక. మీకు ఇంకో మాట అర్థమైందని చెబుతాను. మనను చూడగానే అపవాది ఎదురుగుండా ఉంటాడట. అపవాది ఉండి మనం దేవుని దగ్గర నిలబడ్డా ఆ తండ్రిని చూసి అంటాడట, నీ పిల్లలకు ఒళ్ళంతా మచ్చలున్నాయి. అంటే అపవాది ఎవరో తెలుసా? నేరాలు మోపేవాడు. కానీ తండ్రి అయిన దేవుడు ఒక్కసారి ఆ బిడ్డను చూస్తాడట. అసలు విషయం ఏంటో తెలుసా? చేసింది వాస్తవమే, కానీ పరిశుద్ధాత్మని పాలు లోపలికి వెళ్ళాయగా. ఆ పరిశుద్ధాత్మ పాలు అతనుకున్న మచ్చలన్నీ సరిచేశాక అప్పుడు అంటాడట, సాతానా వెనక వెళ్ళు అని గద్దించి, ఇదిగో నా బిడ్డ ఒకప్పుడు మచ్చలగలిగిన మనిషే, కానీ అతనిలోనికి పాల ద్వారా శుద్ధీకరణ జరిగేట్టుగా పరిశుద్ధాత్మ దేవుని పంపాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మచ్చలేని వ్యక్తులలాగా మారుస్తూ వచ్చాడు. కత్తిరి వేయబడిన జీవితం కావాలి, పళ్ళు కడగబడి వాక్యంతో సరిచేయబడిన జీవితం కావాలి. మూడవదిగా పాల చేత శుద్ధీకరించలేని మచ్చలేని జీవితం కలగాలి. అందుకని డాగు మచ్చాన్ని మనం తీసివేసుకోలేం. వాటిని సరిచేయాలనుకుంటే మనకున్నాడు ఒక్కడే, ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మలు వచ్చాక, లోపలికి వచ్చాక అనేక వింత కార్యాలు జరుగుతాయి. తెలియకుండా భాషలు వస్తాయి, ప్రార్థన చేస్తుండగానే అద్భుతాలు జరుగుతాయి. నీకు ఒక ధైర్యం ఉంటుంది, నీతో ఒక మనిషి ఉన్నాడు, నీకు ధైర్యం కలుగుతుంది. అన్నీ అనుభవపూర్వకంగా ఎరుగుతారు. తర్వాత ముఖ్యమైన ఘట్టం ఏంటంటే మచ్చ లేకుండా నిన్ను సరిచేసి ముడత మచ్చ లేని, కళంకం లేని ఒక పెళ్లి కుమార్తెలాగా సిద్ధపరుస్తాడు. అప్పుడు అంటాడు, నీవు అధిక సుందరివి. మరి ఈ మాటలు విన్నాకైనా మనం దేవుని సందులో కడగబడిన వాళ్ళమేనా? దేవుని సందులో కత్తిర వేయబడిన వాళ్ళమేనా? దేవుని సందులో వాక్యం ద్వారా కడగబడిన వాళ్ళమేనా? పాల ద్వారా శుద్ధీకరించబడి మచ్చలు లేకుండా జీవిస్తున్న వారమేనా? ఈ కార్యాలు జరగకుండా మనం నీతిమంతులమైపోయాం అని సంబరపడకూడదు. ఒక్క మాట కూడా నేను మీతో చెబుతాను. మనం నీతిమంతులుగా మార్చబడడానికి మూడో కార్యం మన జీవితంలో జరగాలి. ఒకటి కత్తిరి వేయబట్టం, రెండోది వాక్యం ద్వారా కడగబట్టం,
మన కన్నులు మన జీవితం పాల చేత శుద్ధీకరించబడడం. తర్వాత కార్యం ఏంటో తెలుసా? లోపల మనస్సాక్షి అనేది ఒకటి ఉంది. ఈ మనస్సాక్షి అట మన జీవితానికి ఆది కాండంలోనే నిర్ణయించాడు. అప్పుడు ధర్మశాస్త్రం లేదు, గురువులు లేరు, చెప్పేవాళ్ళు లేరు. కానీ వాళ్ళకి ఎలా తీర్పు జరుగుతుంది? ఆదాము నేరం చేశాడు, నోవాహు బ్రతికాడు, వీళ్ళందరికీ అప్పుడు ధర్మశాస్త్రం లేదు, బైబిల్ లేదు, చెప్పిన వాడు కూడా లేరు. కానీ మనిషి జీవితంలో చక్కగా అమర్చింది మనస్సాక్షి. రేపొద్దున ఆదాము దగ్గర ఉండే జనం వస్తారుగా, వాళ్ళకి గ్రంథాలు విప్పినప్పుడు దేవుడు ఎట్లా న్యాయం చేస్తాడు అంటే వాళ్ళ మనస్సాక్షిని బయట పెడతాడట. ఆ మనస్సాక్షి ప్రకారం వాళ్ళు నడిచి ఉంటారు కదా. అంటే మనస్సాక్షి ఏం చేస్తుంది తెలుసా? చేస్తున్నది తప్పు అని అంటది. ఎక్కడ చదవాల, నువ్వు వెళ్తున్న మార్గం మంచిది కాదని మనస్సాక్షి చెప్పొద్ది. అంటే మనస్సాక్షి ఎవరంటే నిన్ను గద్దించే యంత్రం, సరిచేసే యంత్రం. కనుక మనస్సాక్షికి అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో మనస్సాక్షి మాట్లాడుతుంది. నోవాహు తర్వాత కానీ అబ్రహాం తర్వాత కానీ అట్లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళ గ్రంథాలు వెప్పబడినప్పుడు మనస్సాక్షి చెబుతూ ఉండదు, నువ్వు పలానప్పుడు ఈ పని చేసావు, పలానప్పుడు ఈ పని చేసావని. తర్వాత మనస్సాక్షిని ఎంతవరకు తీసుకొచ్చాడంటే పరిశుద్ధాత్మను మనలో పంపి ఈ మనస్సాక్షి అట మరలా పని చేసేటట్టుగా, అంటే మొద్దుబారిపోద్ది మనస్సాక్షి. కొంతకాలం నాకు ఏమనిపిస్తుంది తెలుసా? మనస్సాక్షి లోకంలో ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది, భక్తి మొదలుపెట్టి గుళ్ళో ఉన్న వాళ్ళకి భయం ఉండదు. వాళ్ళ మనస్సాక్షి పని, నేను ఒక్కడినే తప్పు చేశానా, వీళ్ళందరూ రైటేనా, నేను ఒక్కడినే, ఎవరు లేరా అంటే అర్థం ఏంటి? మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తున్నావని గద్దిస్తూ లోబడదు, సమర్థించుకుంటుంది. పలానా పెద్ద ఏం చేశాడు, పలానా పాస్టర్ గారు ఏం చేశాడు, పలానా వ్యక్తి ఏం చేశాడు, పలానా వాళ్ళు ఏం చేశారు అంటే అర్థం ఏంటంటే మనస్సాక్షి ఇక చావడం మొదలుపెట్టింది, ముద్దుబారడం మొదలుపెట్టింది. ఇక ఆ తర్వాత ధైర్యం ఏంటంటే ఒక సినిమా చూసినా ఒకటే, మందు చూసినా ఒకటే, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా, వీళ్ళు కరెక్ట్గా ఉన్నారని మనస్సాక్షి పని చేయట్లా. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? మనస్సాక్షి పని చేయటానికి పరిశుద్ధాత్మను లోపలకు పంపుతాను. ఆ పరిశుద్ధాత్మ వస్తాడు, మనస్సాక్షికి రిపేరు చేస్తాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ మనలో ఉన్నాక మనస్సాక్షి యంత్రం పనిచేయటం మొదలు పెడుతుంది. నువ్వు ఒకళ్ళని తిట్టినా, అన్యాయంగా వారి వైపు చూసినా, ఒకళ్ళ గురించి చెడ్డు మాట్లాడినా, దొంగిలించినా మనస్సాక్షి అలారం మోగినట్టు మోగుద్ది. అందుకే మన వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను చేశానండి, మనసు ఒప్పుకోలేదు, మనస్సాక్షి చాలా దెబ్బతింది, అందుకే సమాధాన పట్టడానికి వచ్చానండి అంటే మనం ప్రభు రాకడలో ఎత్తబడాలి అనుకుంటే మనస్సాక్షి పనిచేయటం మొదలు పెట్టాలి. ఇది జరిగితే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్పు చెందుతామో, తీర్చబడతామో, దేవుని రాజ్యములో మీరు సూర్యులాగా ప్రకాశిస్తారు. భూలోకంలో నీతిమంతుడు ఎలా ఉంటాడో తెలుసా? నీతిమంతుని గుడారం ఎల్లప్పుడూ వర్ధిల్లుతూనే ఉంటుంది. నీతిమంతుని గుడారం అంతకంతకు వర్ధిల్లుతుంది. మరి పక్కన గుడారాలు కారణం ఏంటంటే వాళ్ళు మనలా కలిసి ఉంటారు. కానీ భూలోకంలో నీ ప్రతిష్ట వేరుగా ఉంటుంది, నీ దీవెన వేరుగా ఉంటుంది, నీ పిల్లలు వేరుగా ఉంటారు, నీ మీద కురిసిన మంచు వేరుగా ఉంటుంది, నిన్ను నడిపించే దేవుడు వేరుగా ఉంటాడు. భూలోకంలో జీవించినంత కాలం ఒక ప్రత్యేకమైన దీవెనల పరంపరలో నీ కుటుంబం దేవుడు స్థిరపరచబోతున్నాడు. మరొక మాట చెప్పనా? ఎప్పుడైతే మనం నీతిమంతులం అవుతామో దేవుడు మనకు ఒక ఈవి ఇస్తాడట. దాని పేరు ఏమిటంటే ధైర్యము. నీతిమంతులు ఎలా ఉంటారండి? ధైర్యంగా ఉంటారు. నీతిమంతుడు అయితే తండ్రి రాజ్యంలో సూర్యుడిగా ప్రకాశిస్తావు. నీతిమంతుడు కూడా అంతకంతగా వర్ధిల్లుతూనే ఉంటుంది. నీతిమంతులు చివరి ఏం చేస్తారో తెలుసా? తన తండ్రితో ఏలబోతున్నారు. చేతులు ఒప్పుకుంటూ హల్లెలూయా చెప్పండి, చెప్పండి హల్లెలూయా. మరి ఎంత గొప్ప కార్యం నీతిమంతులకు దేవుడు సిద్ధపరిచాడే. మరి నీతిమంతులుగా మారకుండా ఎంతకాలం ఉంటారు? ఆయన వెండో బంగారం ఇమ్మనలేదుగా, కడగబడండి. రెండోది పరిశుద్ధపరచబడండి. దండం పెట్టి నేను చెప్పే మాట ప్రతిరోజు ఈ రెండు మీ మనసులో గుర్తుండాలి. కడగబడింది ఒక గుంపు, పరిశుద్ధపరచబడింది ఒక గుంపు. అంటే కడగబడకుండా పరిశుద్ధత మొదలవదు. కడగబడాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి. మన పాపాలని దేవుని దగ్గర ఒప్పుకొని కడగబడి దేవుని సొత్తు అయితే ఆత్మదేవుడు వస్తాడు. ఆ వచ్చిన తర్వాత తను ప్రారంభిస్తాడు. కడగబడ్డాకే పని మొదలు పెడతాడు. నువ్వు కడగబడకుండా ప్రభువా నన్ను ఆశీర్వదించు, దీవించు, గొప్ప చేయమంటే అసలు అంటాడు నేను ఎక్కడ ఏం పని చేయాలి? నువ్వు కడగబడిస్తే మొదటి స్థాయికి రావాలి. వచ్చాక పరిశుద్ధాత్మని దేవుడు నేను మీలోకి వస్తాను. వచ్చాక మిమ్మల్ని పాలతో గడుగుతాను, నీళ్లతో గడుగుతాను, వాక్యం ద్వారా కడతాను, కత్తిరితో కత్తిరిస్తాను, తర్వాత మనస్సాక్షిని పని చేస్తాను. ఆ తర్వాత
అమ్మకానికి వచ్చిన బొమ్మ ఎంత అందంగా ఉంటుందో, చూడముచ్చటగా ఉండేట్టుగా, ప్రభువు మెచ్చుకునేట్టుగా నేను మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దబోతున్నాను. ఒక క్షణం ఆగి ఆలకించండి. మనం నీతిమంతులమైతే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడుగా, మనం నీతిమంతులమైతే పలువరుస కత్తులు వేయబడిందిగా, మనం నీతిమంతులమైతే కడగబడిన వాళ్ళమేగా పాలతో నీడతో. మరి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయా? ప్రసంగాలు అలాగే ఉంటాయిలేండి అంటూ గుడికి వచ్చి అయిపోయింది ఆమెను వెళ్ళిపోయి మరలా ఇంట్లో కోరలతో ఉన్న సింహంలాగాను, సమాజంలో వ్యతిరేక దిశలోనూ దేవుని దూషించే నేరం కలిగిన వ్యక్తుల్లాగానో బ్రతకడం భావ్యం కాదుగా. నీ మనస్సాక్షి పనిచేస్తుందా? మనస్సాక్షి మన పక్షాన సాక్ష్యం చెప్పొద్దట. నేను ఇతను గమనించాను, అన్ని విషయంలో ఒంటరిగా ఉన్న యోసేపులాగా బ్రతికాడు అని దేవుడు సాక్ష్యాన్ని వినేటట్టుగా మనస్సాక్షిని పని చేపిస్తున్నాడుగా. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఏదో కథా కాలక్షేపానికి రాలేదు కానీ రాకడ దగ్గర పడుతున్న రోజుల్లోకి వచ్చారు గనక, మొదటిదిగా నేను కడగబడాలి, రెండవదిగా నేను పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడడం అనే దానిలో కత్తిర ఉంటుంది. పరిశుద్ధపరచబడడం నీళ్లతో పళ్ళను కడగటం ఉంటుంది వాక్యం ద్వారా. తర్వాత నీ కళ్ళు అన్ని పాలతోనూ, శరీరం పాలతో కడగబడినట్లుగా మనస లేకుండా జీవితాన్ని ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరిగేస్తాడు. తర్వాత మనస్సాక్షి పనిచేస్తుంది. ఈ మాటలు విన్నాకైనా నీతిమంతుని తల మీదకి దీవెనలు రాబోతుంది, నీతిమంతుని గుడారం వర్జిల్లబోతుంది, నీతిమంతులు ఏలబోతున్నారు, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యులాగా ఉండబోతున్నారు. అట్టి దీవెనలు మీకు కలుగునగాక. తలల వంచండి. పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక. పేరు పేరున బిడ్డలను దీవించండి. నీ రాకడ కొరకు ఆయత్తపరచండి, రెక్కల నీడలో భద్రపరచండి. ఇక్కడున్న వారంతా నీవు అనుగ్రహించిన విశ్వాసులను బట్టి స్తుతి చెల్లిస్తూ నీ రక్తం ద్వారా వీళ్ళంతా కడగబడిన వాళ్ళై, పరిశుద్ధపరచబడిన వారే, మచ్చలేని మహిమ కలిగిన సంఘంలో వీరు చేర్చబడాలయ్యా. ఆ కృప దయచేయండి. ప్రతి వారిని రాకడ కొరకు ఆయత్తపరచండి, శరీర అవసరాలు తీర్చండి, వాళ్ళ యొక్క బలహీనతలు సరిచేయండి, రోగాల నుంచి విడుదల చేయండి, పిల్లల చదువులు, ఉద్యోగాలు, వ్యాపార వ్యవసాయాలను దీవెనకరంగా మార్చండి. అన్నిటికంటే ప్రతి క్రైస్తవుడు మంచి మనస్సాక్షితో నడిచేటట్టుగా, కడగబడిన వాడిగా, నిత్యంగా ఆ పాలతో వాక్యం చేత ప్రతిరోజు కడుక్కునేట్టుగా, పలువరుస కత్తులు వేయబడిన వ్యక్తిలాగా ప్రతి వారిని జీవింపజేసి నడిపించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచోనాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.